ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పెరుగుతున్నటువంటి కొంతమంది మతోన్మాద శక్తులను ధీటుగా ఎదుర్కొంటూ దేవుని పక్షాన రోషము కలిగి నిలబడుతున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అకాల మరణాన్ని బట్టి మేము ఎంతగానో చింతిస్తూ ఉన్నాము. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు సత్యము నెరుగక యేసుక్రీస్తు ప్రభుల వారిని, మరియమ్మను, బైబిల్ని అనేక రకాలైనటువంటి రీతిలో దూషిస్తున్నటువంటి వారికి కనువిప్పు కలిగేటటువంటి రీతిలో ఆయన చెప్తున్నటువంటి సందేశాలు చాలామందికి కంటకంగా తయారైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అయితే ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారనేటటువంటి విషయము తెలుస్తూ ఉంది. కానీ మా అందరి యొక్క అనుమానం ఏంటంటే, అతన్ని అంటే గిట్టనటువంటి వ్యక్తులు అతని పైన హత్యాయత్నం చేసి అతన్ని చంపారనేటటువంటి ఆలోచనలు మేము ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వం వారు, హోంశాఖ మంత్రి వారు స్పందించి సమగ్రమైనటువంటి దర్యాప్తును చేసి పగడాల ప్రవీణ్ గారి యొక్క వృత్తి ఏ రీతిగా జరిగింది అనేటటువంటి విషయాల్లో నిజాలను బట్టబయలు చేసి క్రైస్తవ సమాజం ఎదుట ఉంచాలనేటటువంటి ఆలోచన కలిగి ఈ రీతిగా అకాల మరణం చెందినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘ పాస్టర్ల తరఫున, సంఘాల తరఫున, సంఘ పెద్దల తరఫున, విశ్వాసుల తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాము.